who are gathered here to join Rajit Paul Singh and Sidhu Bhairavi, sacred marriage by God. In this time, we want to know about the marriage, what God said. Okay. మంచిది, స్తోత్రం. This time, ఈ సమయమున God has దేవుడు going to join this couple. దేవుడు ఈ ఇద్దరు వ్యక్తులను ఒకటిగా మార్చబోతున్నాడు. Actually, even the marriage is being in the human beings. వాస్తవంగా వివాహము మనుషులకు జరుగుతుంది. So God actually instituted the marriage. వాస్తవంగా ఈ యొక్క వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ అయి ఉంది. It is not invention by man. ఇది మనుషుల యొక్క అపోహ కల్పన కాదు. So God created all the living things in this earth. దేవుడు ఈ యొక్క ప్రపంచములో ప్రతి ప్రాణిని సృష్టించాడు. And God thought that man is alone. Man was alone. అప్పుడు దేవుడు అనుకున్నాడు, మానవుడు ఒంటరిగా ఉన్నాడేంటి అని. Actually, in this world, all the living things has a pair. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒక కోణములు విశ్వాసం ద్వారా మనం చూస్తున్నది ఒక జంటగా. But man had no pair. కానీ మానవుడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. So, and God said, Genesis chapter 2 verse 18. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనములో దేవుడు విధంగా సెలవిస్తున్నాడు. Lord said, దేవుడు సెలవిస్తున్నాడు, it is not good that man should be alone. మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. I will make him a helpmate నేను ఇతని కొరకు సాటి అయిన సహాయకురాల్ని చేస్తాను to him. ఇతని కొరకు. Then God thought that దేవుడు ఆ విధంగా ఆలోచించి God actually caused deep sleep to the Adam. దేవుడు ఆదాముని ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకొని గాఢ నిద్ర కలగజేసి గాఢ నిద్ర కలగచేసి he took one of his ribs ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి and made it a woman. ఆ ఎముకను అవ్వగా స్త్రీగా చేశాడు. And brought to the Adam. ఆ యొక్క చేయబడినటువంటి స్త్రీని ఆదాము యొద్దకు దేవుడు తీసుకొచ్చాడు. And Adam said, అప్పుడు ఆదాము ఈ విధంగా అంటున్నాడు, this is now bone of my bone. ఈ యొక్క ఆ స్త్రీ నా ఎముకలలో ఒక ఎముక, and flesh of my flesh. నా శరీరములో శరీరము. She shall be called woman. ఈమె నా శరీరములో తీయబడ్డది కాబట్టి ఈమె ఆ స్త్రీగా అవ్వగా పిలువబడుతుంది. Because ఎందుకనగా she was taken out of man. ఎందుకంటే ఈమె మానవులో నుంచి మనుషుల్లో నుంచి తీయబడ్డది కాబట్టి. Therefore, కాబట్టి man shall leave his father and mother. మనుష్యుడు అంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి and to be joined his wife. తన భార్యను హత్తుకొనవలెను. And they shall become one flesh. అప్పుడు వారిద్దరూ ఏక శరీరముగా అవుతారు. Genesis chapter 2 verses 22 to 24. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 22 నుంచి 24 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. So కాబట్టి Adam received a wife from a gift from the God. ఆదాము దేవుని యొద్ద నుంచి తనకు ఒక బహుమానంగా భార్యని పొందుకున్నాడు. In this sense, ఈ యొక్క విధానంలో it is still true a man receives his wife from God. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పురుషుడు తనకు కావలసిన భార్యను దేవుని యొద్ద నుంచే పొందుకొనుచున్నాడు. So Solomon says in Proverbs chapter 19 verse 14, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనములో సొలొమోను ఈ విధంగా చెప్తున్నాడు. let us read in Telugu. దయచేసి తెలుగులో చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14. ఇంగ్లీష్ చదువుతాను. let us read in English first, then you can read in Telugu. Okay. Houses and riches are an inheritance from the fathers. గృహము, విత్తనము,
పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఆస్తి. but a prudent wife is from the Lord. కానీ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ లేక భార్య దేవుడిచ్చిన బహుమానమయ్యింది. Everybody getting a wife in this world. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో భార్యను పొందుకుంటారు. As Solomon says here, సొలొమోను గారు చెప్పిన విధంగా everybody not getting a good thing. అందరు కూడా మంచిది ఒకవేళ Only పొందుకోకపోవచ్చు. the people who get the good, prudent wife, ఎవరైతే ఒక యోగ్యమైన భార్యని పొందుకుంటారంటే they only got the good thing. అది దేవుని విషయంలో మంచిని కలిగి ఉన్నవారు మాత్రమే. And also another place, Proverbs chapter 18 verse 22. అదే విధంగా సామెతల గ్రంథం 18:22లో He who finds a wife finds a good thing ఏ భార్య అయితే ఒక మంచిని కలిగి ఉంటుందో and obtain favor from the Lord. ఆమె దేవునికి సన్నిహితంగా దేవునికి అనుకూలంగా ఉంటుంది. So the marriage bond ఆ పరిశుద్ధ వివాహం ఏంటంటే is very strong. ఇది చాలా బలమైనది, దృఢమైనది. It is not going to be depart. ఇదేదో ఇష్టం వచ్చినట్టు విడిపోయేది కాదు ఎప్పుడు పడితే అప్పుడే. While Jesus was in the earth, ప్రపంచంలో ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నప్పుడు the Pharisees came and asked him and testing. పరిసయ్యులు ఆయన ఎద్దకు వచ్చి ఆయన్ని పరీక్షించుటకు ఈ విధంగా అన్నారు. Matthew chapter 19 verses 3 to 9. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 9 వరకు ఈ విధంగా ఉంది. Is it lawful for a man to divorce his wife for just any reason? భార్యాభర్తలు విడిపోవటము చట్టరీతిగా ఇది నిజమేనా, సరి అయినదేనా అని వారు అన్నారు. And he answered and said to them, అప్పుడు యేసు వారికి జవాబిచ్చాడు ఈ విధంగా, have you not read that he who made them at the beginning మీరు లేఖనాలు చదివి ఉండలేదా? మొదటి నుంచి ఆది నుంచి ఈ విధంగా కలిగి ఉండలేదు, జరగలేదు. made them male and female? మానవుడు మరియు ఆడ మగ దేవుడు చేసిన్నాడు. For this reason, ఈ యొక్క విషయాన్ని బట్టి for this reason man shall leave his father and mother ఆ విధానాన్ని బట్టి మనుషుడు తన తల్లిదండ్రులను విడిచి and to be joined his wife, తన భార్యను హత్తుకొని and ఉండవాలి. two shall become one flesh. వారిద్దరు ఏక శరీరమగుదురు. తర్వాత అది They are no longer two but one flesh. ఇక ఎన్నటికి వారు ఇద్దరు కాదు గాని ఎప్పుడు ఏక శరీరంగా వారు జీవిస్తారు. Therefore, అందుని బట్టి what God has joined together, దేవుడు ఏదైతే జత చేసి ఉన్నాడో let no man separate. దానిని ఏ మనుషుడు విడదీయకూడదు. They said unto him, ఆ విధంగా వారికి చెప్పి why then did Moses commanded to give a certificate of divorce? వారు అన్నారు, మరి నీ విధంగా చెప్తున్నావు, మరి మోషే ఎందుకు విడాకుల పత్రం ఏమని చెప్పాడు అని. And he said unto them, అప్పుడు యేసుక్రీస్తు వారికి ఈ విధంగా చెప్పాడు, Moses, because of the hardness of your hearts, మోషే మీ హృదయముల యొక్క కాఠిన్యాన్ని బట్టి విధంగా చెప్పాడు, కానీ permitted to you to divorce your wife. మీ హృదయములో ఉన్న కఠినత్వాన్ని బట్టి విడాకులు ఇయ్యండి అని చెప్పిండు, కానీ ఇది కుదరదు అన్నాడు. But from the beginning it was not so. ఆది నుంచి మొట్టమొదటి నుంచి ఈ విధంగా జరగలేదు, జరగకూడదు. Matthew chapter 19 verse 9. మత్తయి సువార్త 9:19 ఈ విధంగా ఉంది. And I say to you, నేను మీతో చెప్పినది ఏమనగా, whosoever divorces his wife, ఎవరైతే తన భార్యను హత్తుకొని ఉంటారో, ఉన్నారో, except your sexual morality, మీ యొక్క శారీర సంబంధమును, but from the beginning it was not so. మొదటి నుంచి ఈ విధంగా జరిగి ఉండలేదు. And marries another wife, another ఇంకొక వివాహము జరిగితే commits adultery. అది వ్యభిచారం కింద లెక్కలోకి వస్తుంది. And whoever marries, ఎవరైతే పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని ఉన్నారో, who is divorced commit adultery. వివాహమైన వారు ఒకవేళ విడాకుల డైవర్స్ పత్రానికి వెళ్తే అది దేవుడి దృష్టిలో వ్యభిచారంగా ఎంచబడుతుంది. కాబట్టి ఎవరు భార్యను భర్తను, భర్త భార్య విడనాడకూడదు. మరియు 1 Corinthians chapter 11 verse 11 and 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో Paul says here, పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, neither man is independent of woman. మనుషుడు స్త్రీ నుంచి వేరుగా లేడా, స్త్రీ నుంచి కలిగాడు. Let us read in Telugu. తెలుగులో చదువుదాము.
11 ఏలయనగా ఓకే. స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుడి కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. So the marriage is very sacred. కాబట్టి మానవుడు తన జీవితాన్ని ఏ విధంగా త్యాగము చేయొచ్చు. So కాబట్టి Romans chapter 13 verses 1 to రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 2 వరకు every soul to be subject to the governing authorities. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. So this is the authority which God has ordained. దేవుడు ఇచ్చిన అధికారము ఈ విధంగా ఉంది వివాహ విషయంలో. Everybody should obey the authorities of God. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండవలసినదే. So 1 Corinthians chapter 7 verses 3 to 4. 1 కొరింథీ 7వ అధ్యాయము 3 నుంచి. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. Let the husband render to his wife the affection due her. భర్తకు భార్య శరీరం మీద అధికారం ఉంది. And likewise భార్యకు భర్త శరీరం మీద అధికారం also the ఉంది. wife to her husband. అదే విధంగా భార్యకు కూడా భర్త శరీరం మీద అధికారం ఉంది. The wife does not have authority over her own body. భార్య తన సొంత శరీరం మీద ఆమెకు అధికారాన్ని కోల్పోయింది. But the husband does. కానీ భర్తకు మాత్రము భార్య శరీరం మీద అధికారం ఉంది. Likewise, ఈ విధంగా ఈ చట్టాన్ని బట్టి the husband does not have authority over his own body. అందును బట్టి భర్తకు కూడా తన సొంత శరీరం మీద అధికారాన్ని కోల్పోయాడు. But the wife does. కానీ భార్యకు తన భర్త శరీరం మీద అధికారాన్ని కలిగి ఉంది. Do not deprive one another except the consent of your child. ఈ కారణాన్ని బట్టి ఒకరికి ఒకరు ఎట్టి పరిస్థితుల్లో ఏ వయసులో ఏ సమస్యలో ఎట్లాంటి గొడవలు వచ్చినా విడిపోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. That you may give yourselves to fasting and prayer. ఈ విధంగా మీకు దేవుని కృప ఉండాలంటే మీరు ప్రార్థనలతో గడపాలి. మీరు ప్రార్థనలో గడపటానికి వీలుగా ఉండటం కొరకు దేవుని వాక్యానికి మీరు లోబడాలి. And come together again so that Satan does not tempt you because of your lack of self-control. మీరిద్దరు ఈ విధంగా కలిసి ఉండుటాన్ని బట్టి సాతాను మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి గడిబిడి చేయకుండా ఉండకుండా కొరకు మీరు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. Okay, let us join Rajat Paul Singh and Sister Sindhu Bhairavi in a sacred marriage by God. మనమందరము కలిసి సహోదరి సింధు భైరవిని మరియు రజత్ పాల్ సింగ్ గారిని ఏకము చేయబోతున్నాము. ఏకం చేద్దాము. Paulraj garu దగ్గర. Could you stand up? కొంచెం ముందుకు రండి. Please come forward. Paulraj back side రండి. Okay, now I greet you everybody who gathered together here in the presence of Almighty God and of His Christ and this company to join Rajat Paul Singh and Sindhu Bhairavi in bonds of sacred marriage. Okay. I request the bride's parents to come forward. I request brides for parents. Pelli kumartu tallidandrulandu. And also I request bridegroom's parents to be here.
ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో ఈ స్త్రీని ఈ పురుషునికి అప్పగించే వారు ఎవరండి? చెప్పాలి మీరే. నేను నా భార్య చెప్పాలి. ఓకే. మీరు సింధు చేయి తీసుకుని పెళ్లి కుమారుని యొక్క కొంచెం ముందు ఈ ముక్కని ప్లీజ్ ఓకే జాయిన్ యువర్ హ్యాండ్స్. ఓకే రైట్. ఓకే యూ మేక్ స్టెప్ డౌన్. మీరు వెళ్ళొచ్చు. లెట్ us pray. పాల్ రాజు గారు ప్రార్థన చేద్దాం. రండి మీరు రండి. రండి అంటే నాగేశ్వరరావు గారు అందరూ ప్రార్థన చేసుకున్నామండి. పి నాగేశ్వరరావు నేను చేస్తాను. Let us pray. Our Heavenly Father, we thank you for the sacred wedding, and also we thank you for the relatives and friends who gathered together here to join Rajit Pal Singh and Sindhu Bhairavi to the sacred bonds of marriage, and also please bless the newly wedded couple who are going to be joined in the wedding, and also please bless them throughout this life. We ask all these things in Jesus' name. We pray. Okay. Now to the groom. Please join. After Ashishalanandi, do please. Do you, Rajit Pal Singh, take this woman, Sindhu Bhairavi, to be your lawfully wedded wife according to the commandments of God? And do you solemnly promise before Almighty God and these witnesses to love, cherish, honor, and provide for her, to give due benevolence to her, to please her in all things, to leave father and mother, and forsake all others to her sake, to cling to her and her only until death do you part? Yes, I do. Okay. Now, thank you. Now, Sindhu Bhairavi. Do you, Sindhu Bhairavi, take this man, Rajit Pal Singh, to be your lawfully wedded husband according to the commandments of God? And do you solemnly promise before Almighty God and these witnesses to love and cherish, honor and reverence and obey him, to be subject to him as you are unto Christ, to give due benevolence to him, to please him in all things, forsake all others for his sake, to cling him and him only until death do you part? Okay, thank you. Groom's pledge. Now, repeat after me. I, Rajit Pal Singh, I, Rajat Pal Singh, take you, Sindhu Bhairavi, to be my wedded wife, to be my wedded wife, to have and to hold from this day forward for better for or worse, for richer and poorer, in sickness and in health, until death do us part. And thereto I pledge my faithfulness. Okay, thank you. And Sindhu Bhairavi. Repeat, Amma. I, Sindhu Bhairavi, I, Sindhu Bhairavi, take you, Rajit Pal Singh, Rajat Pal Singh, to be my wedded husband, to be my wedded husband, to have and to hold and hold from this day from this day forward, forward for better or worse, for better or worse, for richer or poorer, for richer or poorer, in sickness and in health, in sickness and in health, until death do us part. until death do us part. And thereto I pledge my faithfulness. And thereto
to appraise my faithfulness. Okay, let us pray. Please kneel down while we go to the God. Please kneel down. Oh, yes. Father, Father. నాగేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. Kneel down. ప్రార్థన అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహాగరుడుమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, గొప్ప దేవా. ఈ 2019 సంవత్సరం మొదటి నెల 7వ దినమున ప్రభువా, అయా కుమారుడు పాల్ను అలాగనే దేవా తండ్రి మరి సింధు బైరాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా ప్రభువా. ఈ దినమున వారు ఒకటిగా మరి జతపరచబడటానికి ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఇది మొదలుకొని వారి జీవిత పర్యంతరం వరకు ఒకరిడేలా ఒకరు ప్రభువా ప్రేమ కలిగి జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. వారు ప్రేమించిన తల్లిని తండ్రులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి కూడి వచ్చిన బంధువులను, మిత్రులను, శ్రేలాభిలాషులను అందరూ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ ఉన్నతమైన నామంలో మిక్కిలిగా బ్రతిలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Please, Praise the Lord. please get up. Again, bride's promise. Repeat after me. Oh, sorry. Okay, sorry. What pledge do you bring to this? A thali. Holly, very good. And okay. Rings also. Ring. Please put her the ring. In picture. ఒకే సైడ్ పెట్టండి మేడం. మేడం ఒకే సైడ్ పెట్టి ఒకే సైడ్ పెట్టండి. బ్రో ఓకే 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 Okay, exchange the ring. ఓకే తీసేయండి సార్. అమ్మా ఓకే ఓకే ఇక్కడ పెడదాం. ఓకే కూర్చోపో బ్రో సైడ్. Yeah. Okay, open the bag. See, this is the woman which you out. Okay. Yeah, okay, thanks. Right. Okay. జస్ట్ వెయిట్ వెయిట్ Yes. జస్ట్ వెయిట్. Put the మీరింగ్ Amrit, ఓకే 1 మినిట్ ఒకసారి తిరిగి కమ్ క్లోజ్ జస్ట్ కొంచెం ముందు జస్ట్ జస్ట్ వెయిట్ ఓకే జస్ట్ వెయిట్ ప్లస్ స్మైల్ okay. కావాలా? ఓకే లుక్ హియర్ బ్రదర్ లుక్ హియర్. Right, right. Program అయిన తర్వాత Okay, చేయండి. okay. Right. Okay. Please put the ring. Okay, yeah, right. Okay. Oh, it's very tight. మేడం సైడ్ తాళి ఇచ్చాను తర్వాత okay, right. Now they will exchange the అదే ఇంకొన్న చున్నీ చేసి చున్నీ takes your thought. సైడ్ కనబడుతున్నది కవర్ చేయాలి. వైట్ క్లాత్ ఉంది, వైట్ క్లాత్ నన్ను సూత్రం అంటారు కదా నన్ను? వైట్ క్లాత్ నెట్ ముందుకే సైడ్ నుంచి అమ్మ కొంచెం వచ్చారు సింగిల్ కొంచెం గ్యాప్ ఇరా రైట్
సైడ్ కనబడుతుంది. ఓకే అలా అలాగుండే. ఓకే అది ఇక్కడ 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 ఇట్ సైడ్ రైట్. ఎవరిని వెళ్ళిందో ఖాళీకి అర్థం కావట్లేదు. కట్టలేదు అర్థం ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు పెళ్లి కుమార్తె తండ్రి గారు వెంకటరత్నం గారు ఒక పాట పాడవలసిందిగా వారిని వారి బ్రదరు లాదర్ గారు కొరకప్పు వెంకటరత్నం గారు ఇద్దరు కలిసి ఓ పాట పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో హలో పరిశుద్ధుడు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపజుపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపజుపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృపజుపువాడవు నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసి నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా
విధముగా భరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై వీరుల పక్షమై కృపతో ఆడవు. నీ Okay. Do you సార్ మీరు do you this not to Sindhu Bhairavi? Sindhu Bhairavi as a sign Yes. and a seal of the endless love and affection with which you will cherish her, and the unbroken faithfulness with which you will perform to her the responsibilities and duties of your husband. Yes, I do. Yes, I do. Okay. As you tie this thali on her neck, please repeat after me. Please repeat while you are not tying the knot, and repeat. With this thali, With this thali, I thee wed, I the wed, wed and with all my worldly goods, with all my worldly goods, worldly goods, I thee endow. I thee endow. Okay. మూడు మూడేశారండి 3 knots.